ఓట్స్ మసాలా దద్దోజనం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓట్స్ మసాలా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, రోల్డ్ ఓట్స్ 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1 టేబుల్ స్పూన్, దానిమ్మ గింజలు కొద్దిగా. ఓట్స్ మసాలా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనకు మామూలుగా దద్దోజనం అంటే బియ్యంతోనే చేసుకుంటాం, అంటే అన్నంతో, మిగిలిన అన్నంతోనే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఓట్స్ తో కూడా దద్దోజనం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలా మనం అన్నం అవాయిడ్ చేయొచ్చు, చక్కగా క్యాలరీస్ తగ్గించుకోవచ్చు, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. అయితే మనము ఓట్స్ ఉపయోగించడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, మనకు ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉండదు, మధుమేహానికి చాలా మంచిది, షుగర్ లెవెల్స్ చాలా వరకు తక్కువగా ఉంటాయి కాబట్టి హ్యాపీగా తినేయచ్చు. ఇక డైజెషన్ పరంగా చూసుకున్నా కూడా సూపర్ అని చెప్పొచ్చు. అలాగే ఓట్స్లో కూడా ఇంకా బోల్డ్ అన్ని విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే వెయిట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకు ఓట్స్ అనేది అసలు సూపర్ ఫుడ్ అని చెప్తానండి. బికాజ్ అది నేను కూడా పర్సనల్గా ట్రై చేశాను కాబట్టి తెలుసు. ఓట్స్ ప్రతిరోజు పొద్దునే తిన్నారంటే, ఎవ్రీడే అదొక హ్యాబిట్గా చేసుకున్నారంటే ఎంత వరకు ఫ్యాట్ లాస్ అవుతుంది అనేది అసలు మీరు ఊహించలేరు. అయితే మరి దాంతో మనం ఈరోజు దద్దోజనం తయారు చేయబోతున్నాం. సో రొటీన్గా దద్దోజనం చాలా ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళ కోసము తక్కువ క్యాలరీస్తో ఇంకా హెల్తీగా చేసుకునే అవకాశం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం రోల్డ్ ఓట్స్ తీసుకున్నాం. సో రోల్డ్ ఓట్స్ ఎప్పుడైనా సరే, మామూలు ఓట్స్ అయినా సరే వేయించుకొని ఆ తర్వాత చేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే కొంచెం మనకు పచ్చివాసన లాగా వస్తూ ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఎప్పుడు కూడా పిల్లలకు ఓట్స్ పెట్టేటప్పుడు కూడా ఏ ఓట్స్ అయినా సరే, రోల్డ్ ఓట్స్ ఇంకా మంచిది, గ్లూటన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి మనకి రోల్డ్ ఓట్స్ వాడమని చెప్తూ ఉంటారు. పిల్లలకు చేసేటప్పుడు కూడా ఓట్స్ని వేయించేసి లైట్గా కచ్చాపచ్చాగా పొడిలాగా తయారు చేసి నీళ్లలో బాగా ఉడికించండి. ఉడికించి దాంట్లో బెల్లం, లేదంటే కాస్త మనకి పటికి బెల్లం పొడి అలాంటివి వేస్తే కొంచెం తీయగా ఉంటుంది. మీ పిల్లలకి తీపి ఇష్టం ఉంటే, పసిపిల్లలకు లేదు అంటే కాస్త ఉప్పు, 1 ఇయర్ తర్వాత అయితే కాస్త ఉప్పు వేసి, కాస్త రసం కూడా వేసి చక్కగా అలా కూడా పెట్టచ్చు. ఏ రకంగా అయినా పెట్టచ్చండి, చాలా బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ మనము డ్రైగా ఏం వేయనక్కర్లేదు, మామూలుగా డ్రైగా రోల్డ్ ఓట్స్ ఒక 1/2 కప్పు తీసుకుంటున్నాను. ఇది ఒక్కసారి మనం వేయించేసుకుందాం. మనకి మంచి అంటే ఈ ఓట్స్ వేగిన స్మెల్ మనకు తెలిసిపోతుంది. ఫైబర్ కూడా, ఫైబర్ ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటామో ఎక్కువసేపు మనం యాక్టివ్గా ఉంటాం. ఎప్పుడైతే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో తొందర నిద్ర వస్తుంది. అందుకే మనకి దోశలు అవి తిన్నాక, నార్మల్గా దోశలు చేసుకుంటే, అంటే మన అమృతం స్టైల్లో కాకుండా మామూలుగా చేసుకుంటే తొందర నిద్ర వస్తూ ఉంటుంది, ఎందుకంటే అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అదే మనం చిరుధాన్యాలతో చాలా రకరకాలుగా చేసుకుంటే దోశ, అప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాం. ఇలా చక్కగా మనం వేయించేసుకున్నాం కదా, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. యాక్చువల్లీ మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మనం ఇలా వేయించిన ఓట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి, వేయించిన ఓట్స్ని మనం చక్కగా ఇందులో తీసేసుకున్నాం. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు చల్లారింది అనుకోండి, అప్పుడు మనం పెరుగు వేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా పెరుగు వేసుకునేటప్పుడు కొంచెం మనం వేసే పదార్థం కాస్త రూమ్ టెంపరేచర్ కన్నా కొంచెం తక్కువ ఉంటేనే బెటర్. అలా పొగలు కక్కే అన్నంలో కానీ పెరుగు వేసుకోకూడదు. అలా ఏదైనా కూడా వేడివేడిగా ఉన్నప్పుడు పెరుగు వేసుకోకపోతేనే మంచిది, అంతకన్నా ఏం లేదు. సో ఇక్కడ మీరు చూసారా, మనం చియా సీడ్స్ని కూడా నానబెట్టుకున్నాం. సో చియా సీడ్స్ కూడా మనకు చాలా మంచిది, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ సూపర్ హెల్తీ. మీరు మామూలుగా కూడా సబ్జా గింజలతో సమానంగా కూడా చియా సీడ్స్ని వారానికి 2-3 సార్లు 100% నానబెట్టుకోవచ్చు, తాగొచ్చు. దేంట్లో అయినా మనకి ఇలా స్మూదీల్లో కూడా అలా పైన వేసుకొని తినొచ్చు. సో దీన్ని మనం ముందుగానే నానబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం. ఓకే, సో ఇది కొంచెం చల్లారిందండి. ఇప్పుడు ఇందులో మనం కాస్త క్యారెట్ తురుము వేసుకుందాం. సన్నగా తురుముకున్నాం క్యారెట్. సో ఇంకొంచెం హెల్దీగా చేయడానికి దాంట్లో మనం క్యారెట్ తురుము కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఈ ఒక కప్పు పెరుగు అంతా వేసేసుకుందాం. ఇందులో కాస్త ఉప్పు, ఆ తర్వాత కొత్తిమీర
ఇది ఒక్కసారి బాగా కలిపి కాసేపు నానబెట్టుకుందాం. ఎందుకంటే ఓట్స్ మనకు పొడి పొడిగా ఉన్నాయి కదా, అది కాస్త నానాలి కదా. సో దీంట్లో ఇప్పుడు మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇలా చక్కగా కొంచెం వాటర్లో కూడా నానబెట్టేసుకుంటే మనం చేసే అదర్ ప్రాసెస్ అయ్యేలోపు మనకు చక్కగా ఇది కూడా మనకు నానుతుంది. ఓట్స్ ఎంతసేపు అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆల్రెడీ మనం వేయించేసుకున్నాం కాబట్టి చక్కగా నానుతుంది. ఓకే, సో దీన్ని మనం ఇలా పక్కన పెట్టేసుకుందాం కాసేపు. దీంతో పని లేదనమాట. సో దీంట్లోకి మనం చక్కగా నానబెట్టుకున్న చియా సీడ్స్ని కూడా ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక చిన్న పోపు ప్యాన్ తీసుకుందాం. ఓకే, ఇలా పక్కన పోపు ప్యాన్ రెడీగా ఉంది కాబట్టి దీన్ని వెలిగించేసుకుందాం. పెద్ద కొత్త ప్రాసెస్ ఏం కాదండి, ఇది దద్దోజనం ప్రాసెస్ అందరికీ తెలిసిందే. కాకపోతే అన్నానికి బదులుగా మనము ఓట్స్ వాడుతున్నాము. అండ్ ఇందులో ఏమేమి మిక్స్ చేస్తున్నాము అనేది. చియా సీడ్స్ కూడా కొత్త విషయం కదా, మామూలుగా మనం దద్దోజనంలో వాడం చియా సీడ్స్, కానీ ఇందులో మనం వాడుతున్నాం. అది ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. అంత క్వాంటిటీకి తగ్గట్టుగా మనం నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడైన తర్వాత ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర. జీలకర్ర కూడా కొంచెం, నేను ఎప్పుడు కూడా దద్దోజనంలో కాస్త ఎక్కువగానే వేస్తాను. ఆ తర్వాత శనగపప్పు, పప్పులు కూడా శనగపప్పు కూడా ఎక్కువగానే వేయాలి, బాగుంటుంది. ఆ తర్వాత మినప్పప్పు, ఇది కూడా పప్పులు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. అవి స్లోగా అవుతూ ఉంటుందండి, మనకు ఒక్కటేసారి అయిపోయినా కూడా మనకు కష్టమే, బికాస్ ఇంకా చాలా వేసుకోవాలి కదా, అందుకనమాట. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, దద్దోజనం పోపులో 100% ఉండాల్సిందనమాట అది. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత దద్దోజనంలో మరో ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే ఇంగువ. అసలు ఇంగువ వేస్తే అసలు ఇంకా సూపర్ టేస్ట్ అనమాట. సిమ్లోనే పెట్టుకుందామండి, ఏది ఎక్కడ మాడకుండా, అంతే. ఆ తర్వాత చివరిగా జీడిపప్పు. సో జీడిపప్పుని మనం చివరిగా తీసేసి పైనుంచి అలా కూడా ఒక డెకరేషన్ లాగా కూడా వేసుకోవచ్చు. సగం పోపును కలిపేసి సగం పోపుని పైనుంచి కూడా వేసుకోవచ్చు, ఇంకా అది మన ఇష్టం అనమాట. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నారండి, సరిపోతుంది. సో కొంచెం ఆ వేడితో మనకు మిగతావన్నీ కూడా వేగిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇది నానడానికి ఇంకొక 5 నిమిషాలు దీన్ని వదిలేస్తే బెటర్ అండి, లేకపోతే మరి ఆ పచ్చి వాసన అలా కరకరగా ఉండకుండా మెత్తబడాలి. దద్దోజనం ఎప్పుడు కమ్మగా మెత్తగా ఉండాలి కాబట్టి ఒక 5 నిమిషాల పాటు వెయిట్ చేద్దాం. అప్పుడు ఇది కూడా బాగా నానుతుంది. ఆ తర్వాత మనం చక్కగా పోపు కూడా వేసేసుకోవచ్చు. మనం చక్కగా ఓట్స్ని నానబెట్టుకున్నాము, పోపు తయారు చేసుకున్నాము, అండ్ నానిందండి. సో చక్కగా మెత్తగా బాగుందన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పోపును సగం ఇందులోకి వేసేసుకుందాము. ఇలా కలిపేసుకుందాం. చూసారా, ఇలా పప్పులుగా ఉంటే సూపర్ ఉంటుంది. దద్దోజనానికి పులిహోరకి ఎప్పుడు కూడా పప్పులు బాగుంటాయి కదండి. ఇలా తయారైన దద్దోజనాన్ని చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో దీనిపై నుంచి స్పెషల్గా మనము దానిమ్మ గింజలు వేసుకుంటున్నాము. ఆ తర్వాత మనము మొదటిగా చేసుకున్న పోపుని అలా పైనుంచి కూడా అలా చక్కగా గార్నిష్ లాగా చేసుకోవచ్చు. చూసారా, ఇలా సాత్వికంగా
చక్కగా ఆరోగ్యకరమైన ఓట్స్ మసాలా దద్దోజనం రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ మసాలా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, క్యారెట్ తురుము అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, రోల్డ్ ఓట్స్ 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1 టేబుల్ స్పూన్, దానిమ్మ గింజలు కొద్దిగా. ఓట్స్ మసాలా దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో రోల్డ్ ఓట్స్ వేసి దోరగా వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లారాక అందులో క్యారెట్ తురుము, పెరుగు, సరిపడా ఉప్పు, కొత్తిమీర వేసి కాస్త నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇందులో చియా సీడ్స్ ని కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, జీడిపప్పు వేసి వేయించుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి దానిమ్మ గింజలు వేయించుకున్న పోపును వేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ మసాలా దద్దోజనం రెడీ.